మీ స్కిన్ ఇంత గ్లోయింగ్ ఎలా ఉంది? ఓ అదా, ఈ మధ్య నేను లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అవునా, నేను కూడా చేయించుకుంటా. ఎక్కడో చెప్పొచ్చు కదా. క్లినిక్ పేరు ఎస్థెటిక్ సిగ్నేచర్స్, ఫ్లాట్ నెంబర్ 70, MIG phase 4, నియర్ హనుమాన్ టెంపుల్, వనస్థలిపురం. థ్యాంక్ యూ ఐషు, నేను కూడా ట్రై చేస్తా. ఈ నా కొడుకు దొరికితే సచ్చాడు వాళ్ళ. అరే వాడు కూర్చున్నది అక్కడేరా. ఇక్కడే చూసావా? పక్కా ఇక్కడేరా. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఇక్కడే కూర్చున్నారా. నన్ను వెళ్ళాడా? రే తర్వాత చూసుకుందాంలే పద. బతికిపోయాడు నా కొడుకు. సూర్య, బాగున్నావా బాబు? బాగున్నాను. ఇంతకీ మీరెవరు? నేను ఐషు వాళ్ళ బాబాయిని. ఓ సారీ అంకుల్, అస్సలు గుర్తుపట్టలేదు. లోపలికి రండి. నా తరపున కూడా నీకు సారీ బాబు. మీ పెళ్ళికి నేను రాలేదు కదా, అందుకే నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. అవును అంకుల్, పర్లేదు కూర్చోండి, 2 minutesలో వస్తా. సరే బాబు. పర్లేదు, ఇల్లు బాగానే ఉంది. లోపలికి వెళ్ళి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఏం చేస్తున్నారు? అర్ధగంట పైన అయిపోయింది. బాబు, సూర్య, చూస్తూ చూస్తూ గంట సేపు అయిపోయింది. బాబు సూర్య, ఇంకేం రాలే కానీ మనమే వెళ్దాం. సూర్య, బాబు పడుకున్నాడేంటి? బా హలో. హలో బాబాయ్. ఐషు ఎక్కడున్నావమ్మా? వచ్చేసారా? సూర్య లేడా ఇంట్లో? అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడమ్మా. రాగానే నన్ను పలకరించి కూర్చోబెట్టాడు. వెంటనే వస్తానని వెళ్ళి పడుకున్నాడు. అదేం లేదు బాబాయ్, కొంచెం స్ట్రెస్ అయి ఉంటాడు, అందుకని వెళ్ళి పడుకొని ఉంటాడు. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను తనతో మాట్లాడతాను. ఓకే అమ్మా, పర్వాలేదు. వీడింక మారడు.
చెప్పు. సూర్య బాబాయ్ హాల్లో ఉన్నారు, వెళ్ళి చూడు. అయ్యో సారీ అంకుల్, అది కొంచెం స్ట్రెస్ వల్ల మర్చిపోయి పడుకుని పోయా. అమ్మాయి కూడా అదే చెప్పింది బాబు. ఇప్పుడంతా ఓకేనా? అంతా ఓకే అంకుల్, వాటర్ తాగండి. ఒక 2 minutes కాఫీ తీసుకొచ్చేస్తా. సరే బాబు. అయిందా బాబు? అంకుల్ ఏం చేస్తున్నావు బాబు ఇప్పుడు? మీకు కాఫీ పెడుతున్నాను. కాఫీ గురించి కాదు బాబు, ఆ, నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు అని అడుగుతున్నాను. ఓ జాబ్ అయితే ఏం ఇంట్రెస్ట్ లేదు అంకుల్. ప్రెసెంట్ ఒక బిజినెస్ ఐడియా ఉంది, ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నాను. మ్మ్. ఇదిగోండి అంకుల్. థ్యాంక్ యూ బాబు. పదండి. మ్మ్. కాఫీ చాలా బాగుంది బాబు. థ్యాంక్స్ అంకుల్. బాబు నువ్వేమనుకోపోతే ఒక చిన్న మాట. చెప్పండి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో నేను చేస్తాను. అయ్యో పర్లేదు అంకుల్, నాది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇన్వెస్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. లేదు, ఆ అమ్మాయి నీ గురించి చెప్పింది, నీ ప్రాబ్లం గురించి కూడా. ఏం చెప్పింది అంకుల్? వీడికి మతిమరుపు, అన్నీ మర్చిపోతుంటాడు, దేనికి పనికిరాడు, మీరు కొంచెం సాయం చేస్తే బతుకుతాడని చెప్పిందా? అయ్యో అలా అని కాదు బాబు, నాకే నీకేదైనా చేద్దామనిపించింది. మీరేం చేయనక్కర్లేదు అంకుల్. ఐఎమ్ సారీ. మీరు మీ అమ్మాయి నా బతికిలా నన్ను బతికినివ్వండి చాలు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకుంటున్నా. ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినందుకు సారీ. కుదిరితే మీరు వెళ్ళేటప్పుడు మీ అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోండి అంకుల్, నాకు కొంచెం మనశాంతిగా ఉంటుంది. కుదిరితే మీరు వెళ్ళేటప్పుడు మీ అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోండి అంకుల్, నాకు కొంచెం మనశాంతిగా ఉంటుంది. బాబాయ్ మ్మ్. హ్మ్. అమ్మా ఐషు, మ్మ్? ఈరోజు నీ పుట్టినరోజు కదా అని దీవించి నీ కాపురం ఎలా ఉందో చూసేద్దామని చెప్పొచ్చాను. కానీ నువ్వెంత కష్టపడుతున్నావో ఆ సీతమ్మ తల్లికే తెలియాలి. ఆ రాముడి పేరు ఎందుకు చెప్పలేదో తెలుసా అమ్మా? ఆయన కూడా ఒక మగవాడే కదా, ఆయనకేం తెలుస్తుందిలే. నువ్వు వచ్చేయమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. బాబాయ్ మీరు సూర్యని చాలా తప్పుగా అనుకుంటున్నారు. ఆ రాముడైనా సీతను అనుమానించి అడవులకు పంపించాడేమో గాని నా సూర్య అలాంటివాడు కాదు. ఒక వాటర్ మెలన్. తల్లి ఫలుదా చూడు బాగుంటుంది. ఫలూదా భయ్యా, ఏ ఫ్లేవర్ చెప్పాలా అని చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి. ఎక్స్క్యూజ్ మీ, యా మీరు శైలు కదా? అవును,
మీరు నేను ఐశ్వర్య. అమ్మా ఐషు, అంకుల్ నేను మీకు సూర్య చెప్పాడమ్మా. సూర్యనా? శైలు, ఐషు, మీరిద్దరూ నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి. సూర్య మీతో నా గురించి ఏం చెప్పాడో తెలీదు. అసలు ఏం డాడీ? ఎవరు తను? అసలు ఏమైంది? అమ్మా శైలు, ఐ నో యూఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ గర్ల్. కంగారు పడకుండా నేను చెప్పే జాగ్రత్తగా విను. తన పేరు ఐశ్వర్య, సూర్య వైఫ్. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం నీకు చెప్పడానికి పాపం తను చాలాసార్లు ట్రై చేశాడమ్మా. కానీ అది విని నువ్వెక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావేమోనని నిజం దాచిపెట్టి నరకం చూశాడమ్మా. ఈ విషయం ఐషుక్ కూడా చెప్పాడమ్మా. ఈ రోజుల్లో పెళ్ళి అయిన తర్వాత కూడా నాకు పెళ్లి కాలేదని చెప్పి అవకాశం తీసుకునే కుర్రాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా అమ్మాయి తండ్రిని కలిసి నిజం చెప్పాడమ్మా. అంత మంచోడమ్మా నీ సూర్య. అమ్మా ఐషు, నా కూతురు శైలుని పెళ్లి చేసుకోమని అడిగితే ఏమన్నాడో తెలుసా? వద్దంకుల్, ఐషు చాలు నాకు. ఐషు కూడా మీ పెద్ద కూతురు లాంటిదే కదా అన్నాడమ్మా. తనకు నేను ద్రోహం చెయ్యను అని చెప్పాడమ్మా. అంకుల్ నేను వెళ్ళాలి. ఐఎమ్ సారీ. నీకు నేనున్నాను కదరా, డోంట్ వరీ. పాపం సూర్య, నేను తప్ప వేరే లోకమే తెలీదు. చిన్నపిల్లల మనస్తత్వం బాబాయ్. ఆఫీస్లో మా మేనేజర్తో తప్పని అందరూ చెప్పారు, కానీ నేనే సూర్యాని ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను. అయినా నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా? నాకు నువ్వు చెప్పేది అర్థమవుతుందిరా, కానీ ప్రాబ్లం ఉందని తెలిసి నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. బాబాయ్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి బాబాయ్. ఇప్పుడు పిన్నికి పిల్లలు పుట్టట్లేదని మీరు వేరే పెళ్ళి ఎందుకు చేసుకోలేదు చెప్పండి? తను ఇప్పటికీ నాకు చిన్నపిల్లలాగానే కనిపిస్తుందిరా. ఇంకా నాకు పిల్లలు ఎందుకు? అందుకే తనను వదలలేకపోయాను కదా. సూర్య కూడా అలాంటివాడు కాదు బాబాయ్. నన్ను వాళ్ళ అమ్మలా చూసుకుంటాడు. మమ్మల్ని అందరినీ కాదని వెళ్ళి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు. నువ్వు హ్యాపీగా ఉండడం కంటే అంతకుమించి ఏం కావాలరా మాకు? మీ ఇద్దరి మధ్య ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉండండి. ఆ దేవుణ్ణి ఇంకేం కోరుకోగలను? మీరు చల్లగా ఉండాలనేగా. సరే బాబాయ్. చంద్ర చూసురా. రేయ్ పక్కా వస్తాడా ఇవాళ? అరే పక్కా వస్తాడ్రా, నువ్వు తాగు. రాని నమ్ముకోడు. కాలేజ్ చేసిన సూర్య అంటే ఏంటో చూపిస్తా. అరే రే ఆగరా, ఏంట్రా? అదేం చేస్తాడో చూద్దాం, ఆగరా. నడుబే. రేయ్ ఇంక మమ్మల్ని వదలవా నువ్వు? రే నిన్నేరా అడిగేది, మళ్ళీ ఎందుకు వచ్చావు మా లైఫ్లోకి? రే వీడికి ముందే తెలుసా? తెలుసురా, వీడు నేను ఐషు క్లాస్మేట్స్. నేను ఐషుని లవ్ చేశాను, వీడు కూడా ఐషుని లవ్ చేశాడు. అంటే మీదేమన్నా ఆర్య లవ్ స్టోరీయా? కాదు బే, కానీ ఐషు నన్నే లవ్ చేసింది, నన్నే పెళ్లి చేసుకుంది. వీడు మాత్రం ఇంకా చెయ్యి కాదురా. నువ్వంటే కోపం ఉంది, తనంటే ప్రేమ ఉంది, కరెక్టే. అందుకే మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టి విడదీద్దామని వచ్చా.
బ్రో అంత అవసరం లేదు బ్రో, ఇది ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు. అంటే సారీ. అందుకే నిన్ను ఫాలో అయ్యి నువ్వు చేస్తున్న ప్రతిదీ తనకు అప్డేట్ పంపించాను. అయినా తనేంట్రా? చెప్పాయిషు, ఏదో చెప్పాలన్నావు. రాహుల్, సూర్యకి నీకు పడదని తెలిసినా నిన్నెందుకు కలిసానో తెలుసా? ఎందుకు? నాకు తెలుసు నువ్వు మా ఇద్దరి మధ్య దూరం పెంచడానికి ఇదంతా చేస్తున్నావని. అదేం కాదు, నీకోసమే, నువ్వు బాగుండాలని. నేను నిజంగానే బాగుండాలి అనుకుంటే సూర్యతో ఉన్నప్పుడే బాగుంటాను. ప్లీజ్ ఇంకెప్పుడు నాకు కాంటాక్ట్ అవ్వద్దు, ఇలాంటి పనులు చేయొద్దు. సూర్యకి తెలిస్తే ఫీల్ అవుతాడు. నాకు సూర్య మీద ఇంకా జలసి వస్తుంది. ఇలాంటి అమ్మాయిని అసలు కావాలని ఎందుకు వదులుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏముంది, ఇప్పుడిప్పుడే ఐషుకి నా మీద చిరాకు వచ్చేలా చేస్తున్నాను. రే, ఇక్కడున్న జనాలందరూ కలవడానికి నానా సంకలం నాకుతుంటే కలిసి ఉన్న మీరు విడిపోవడానికి ట్రై చేస్తారేంట్రా? కర్మరా బాబు. కర్మ కాదురా, అదే కరెక్ట్. చూసావా వాడికి నా మీద ఎంత ప్రేమో? నా కోసం నన్నే వదులుకునే అంత. నేను మాత్రం తనను వదులుకోలేను. రేపిచ్చోడా, తను బాగుండాలని తననే వదిలేయాలనుకోవడం కాదురా. తనేం కోరుకుంటుందో అది ఇవ్వాలిరా. అద్దిరా అసలైన ప్రేమంటే. అలాంటి ప్రేమ దక్కక నేను బాధపడుతుంటే నువ్వేంట్రా వదిలించుకోవాలని చూస్తున్నావు? ఐషు లాంటి అమ్మాయి ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం రా. అరే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తారా? రే ఆగు, ఈరోజేంటో గుర్తుందా? ఎలారా నేను లవ్ చేసింది ఆ తింగర్ది? ఈరోజు ఐషు బర్త్డేరా. వెళ్ళు, ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వపో. అరే సూర్య. రేయ్, నువ్వెక్కడికి? అంటే ఫ్రెండ్. వాడి ప్రేమను మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక సెకండ్ ఛాన్స్ రా. మనం ఎవ్వరం ఇన్వాల్వ్ అవ్వద్దు. చియర్స్. రేపటి కోసం. బుక్ అయిందా? అమ్మా, ఐషు, ఐషు ఎక్కడికి వెళ్తున్నావు? ఐషు, నేను చెప్పేది ఒకసారి విను. ఐఎమ్ రియలీ సారీ. మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. అంకుల్, మీరేంటి అంకుల్? నేనేదో ఆవేశంలో ఉంటే మీరు నిజంగా తీసుకెళ్ళిపోతారా? మీరైనా చెప్పాలి కదా. బాబాయ్, ఐషు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఐషు, ఒక్కసారి నేను చెప్పేది విను. ఐఎమ్ రియలీ సారీ. మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్. నేను చెప్పేది ఒక్కసారి వినా, తర్వాత నేను అస్సలు ఆపను. ఏం అవసరం లేదు. నీ మాటలు నేను వినను. బాబాయ్, మమ్మీ ఒకసారి నేను చెప్పేది విను. 0548 బాబు. ఇంటికి వెళ్ళక ఫోన్ చేయండి. నువ్వు వెళ్ళట్లేదా అయితే? బాబాయ్ పదండి, నేను కూడా వచ్చేస్తాను. రామ్మా. లేదు లేదు లేదు. సూర్య, అమ్మాయి వస్తానంటుంది కదా, అయ్. రానివ్వు. ఇందా నువ్వు అన్నావు కదా మనశ్శాంతిగా ఉంటానని, చాలా హ్యాపీగా ఉండొచ్చు. సార్, అనవసరంగా బుద్ధి గడ్డి తినే అన్నాను సార్. మీకు దండం పెడతాను, మీరు వెళ్ళిపోండి సార్ ప్లీజ్. సరే బాబు. అమ్మా, బాబు జాగ్రత్త. నువ్వు పోనీ అమ్మా. జాగ్రత్తగా వెళ్ళిపోండి. బాయ్ బాయ్ బాయ్. నువ్వు వెళ్ళిపోతావని చాలా టెన్షన్ పడ్డా ఐషు. నాకు తెలుసా ఐషు, నువ్వు నన్ను వదిలి అస్సలు ఉండలేవని. నేను నిన్ను వదులుండలేనని తెలుసు కూడా నన్ను ఎందుకు మా ఇంటికి పంపించాలనుకున్నావు? అది నేను హ్యాపీగా ఉండాలని పంపించాలనుకున్నావు. మరి నీ సంగతి ఏంటి? నేను లేకుండా ఉండగలవా? నీ దగ్గర ఏదో కోట్లు ఉన్నాయనో, లేదా నన్ను మంచి బంగ్లాలో పెట్టి రోజు కార్లో తిప్పుతావనా నేను నీతో వచ్చేసింది? రోజు నువ్వు నన్ను ప్రేమగా పిలుస్తావే ఐషు అని, ఆ పిలుపు కోసం. నువ్వు మర్చిపోయిన ప్రతిసారి నేను నీకు గుర్తు చేయడం కోసం. నువ్వు తిడితే పడటానికి
కొడితే భరించడానికి. వీటన్నిటి కోసమే కదా సూర్య నేను మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చింది. అంతేకాని నువ్వేదో నన్ను లగ్జరీగా చూసుకుంటావని కాదు. అయినా నీకు పెళ్ళికి ముందే చెప్పాను కదా నువ్వు లైఫ్లో ఖాళీగా ఉన్న నేను చూసుకుంటానని. అయినా ఎందుకు సూర్య అలా చేస్తున్నావు? నా వల్ల నువ్వు సఫర్ అవుతుంటే మన ఇద్దరం విడిపోవడం కరెక్టేమో, అప్పుడైనా నువ్వు హ్యాపీగా ఉంటావేమో అనుకున్నా. కానీ మన ఇద్దరం ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళం హ్యాపీగా ఉండలేమని చాలా లేట్కి వెలిగిందిరా. నేను అన్నీ మర్చిపోతుండొచ్చు, కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోను. ఐ రియలీ లవ్ యూ ఐషు. ఐ లవ్ యూ టూ సూర్య. ఐమ్ సారీ. సరే ఇంటికి వెళ్దాం పదా. పద. ఇంకేడోకలే బాగోదు. సరే. సూర్య ఈరోజు ఏంటో గుర్తుందా? ఈరోజా? బాగా గుర్తు తెచ్చుకో. ఈరోజు ఏంటో ఏముంది ఈరోజు? అస్సలు గుర్తులేదా? గుర్తొచ్చింది. అది నీ బర్త్డే. నువ్వు నా బర్త్డే మర్చిపోతావా నువ్వు? అయిపోయావు ఈ రోజు నువ్వు నా చేతిలో. నన్ను వదిలేయ్. చంపేస్తా. ఆగు. అస్సలు నేను ఆగను. Please do like, share and subscribe to the AVD Studio. మరి మీకు నేనంటే ఇష్టమా? నాకు ఒకరంటే ఇష్టం అండి. ఇదేదో పెళ్ళికి ముందే చెప్పొచ్చు కదండి. పెళ్లి చూపుల్లోనే ఏదో ఒకటి చెప్పి ఆపేసేవాడిని. నిన్ను నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను.